హాయ్, హలో, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంటి ముందు పెట్టిన చలివేంద్రాన్ని మీకు చూపించబోతున్నాను. ఏంటి వేసవికాలం అయిపోతుంటే ఇప్పుడు చలివేంద్రం అంటాడు ఏంటి అనుకుంటున్నారా? నేను చలివేంద్రం పెట్టి 2 నెలలు అవుతుందండి. ఫస్ట్ నేను మా ఇంటి ముందు పెట్టిన చలివేంద్రం మీకు చూపించి నేను తర్వాత మాట్లాడతాను. ఇదే అండి మా చలివేంద్రం, మా ఇంటి ముందు పెట్టిన చలివేంద్రం. చింతా పాండురంగారావు గారు మా నాన్నగారు, కడప విజయంగరావు గారు మా తాతగారు, మా మదర్ వాళ్ళ నాన్నగారు, ఈయనే మా నాన్నగారు అండి. 2022 జనవరిలో స్వర్గస్థులయ్యారు. అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. సో ఇక్కడ మన అలాగే తెలిసింది, నేను పెట్టిన మా నాన్నగారి పేరు మీద పెట్టిన సిపిఆర్ ట్రస్ట్ 2022లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత సిపిఆర్ ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి చలివేంద్రం పెట్టడం జరుగుతుందండి. ఎప్పుడు కూడా నేను 2 కుండలే పెడతాను. ఇక్కడ క్రౌడ్ని బట్టి ఇలా 2 కుండలు పెడతాను ప్రతి సంవత్సరం. 2022 నుంచి ఇప్పటివరకు పెడతానే ఉన్నాను. ఇదే అండి మా చలివేంద్రం. అయితే నేను ఈ చలివేంద్రం చూపించడానికి కారణం ఏంటంటే, నేను చలివేంద్రం పెట్టానని కాదు, ఇలాగే అందరూ వాళ్ళ ఇంటి ముందు కానీ లేదా వాళ్ళ ఏరియాలో ఎక్కడైనా ఖాళీ ప్లేసుల్లో కానీ చలివేంద్రం పెడితే మంచిదని నా అభిప్రాయం. క్రౌడ్ ఉన్నా క్రౌడ్ లేకపోయినా అట్లీస్ట్ ఇద్దరు మనం దాహం తీర్చడమే అవుతాం. మన ఇంటికి వస్తే మనం అతిథుల్ని ఎట్లా మంచినీళ్ళు తాగుతారని అడుగుతాము. మన పెద్దవాళ్ళు మనం నేర్పిన పద్ధతి అది. అలా మన ఇంటికి వచ్చిన వాళ్ళ అతిథులకే మనం దాహం తీరిస్తే మంచిదని అనుకుంటాం. అలాంటిది ఆ రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకి, బాటసారులకు కానీ, అలాగే లేని వాళ్ళకి కానీ చాలామందికి మనం దాహం తీరిస్తే ఇంకా ఎంతో మంచిది. చాలామంది కుండలు కొనుక్కోలేని ఉంటారు. కొంతమంది చల్లటి నీళ్ళు తాగలేని ఉంటారు, కొనుక్కొని తాగలేని ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. నన్ను స్టార్టింగ్లో అందరూ కూడా ఇక్కడ ఎవరు తాగుతారు, ఇక్కడ మా ఏరియా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎవరు తాగుతారు, ఇక్కడ పెట్టడం వేస్ట్ రామకృష్ణ అని అన్నారు, చాలామంది అన్నారు. అయినా కూడా నేను ఎవరిని పట్టించుకోకుండా నేను ఈ సంవత్సరం నేను పాక వేయడం జరిగిందండి. పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. అయినా సరే ఆ మండు టెండలోనే కుండలు పెట్టి నేను పెట్టడం జరిగింది. చాలామంది పొగిడారు, చాలామంది డిస్కరేజ్ చేశారు, చాలామంది కొంచెం ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీడేంటి పెట్టడం ఏంటి, ఈ ఏరియాలో చలివేంద్రం పెట్టడం ఏంటని చాలామంది అన్నవాళ్ళు ఉన్నారు. అలాగే మీరందరూ కూడా అనుకోవచ్చు, అందరూ కాదు కొంతమంది అనుకోవచ్చు, నేను చలివేంద్రం పెట్టడం వల్ల వాడు ఏడుస్తాడు, వాడు తిట్టుకుంటాడు, వాడు ఇది అవుతాడు, వాడు ఫీల్ అవుతాడు అని అనుకోవచ్చు. వాడు ఏడవడం అనేది వాడి కర్మ అండి, ఆ దేవుడిచ్చిన కర్మ అది. వాడికి నవ్వడమే రాదు, వాడికి జనాలను చూసి ఏడుతూనే వచ్చు. అలాంటి వాడిని మనం పట్టించుకోవద్దు. నువ్వు చెడు చేసినా మంచి చేసినా వాడు ఏడుస్తూనే ఉంటాడు, వాడికి ఏడవడమే వచ్చు. బూతులు తిట్టేవాళ్ళు ఉంటారు, వాడికి బూతులు తిట్టడమే వచ్చు, మంచి మాటలు రావు. అలాంటి వాడిని పట్టించుకోకూడదు, అది వాళ్ళకి కర్మ అండి. బూతులు తిట్టడం అనేది ఊరికే ఉట్టు పుణ్యానికి బూతులు తిట్టడం. అవతలుడు మంచి పని చేస్తుంటే అవతలుడు ఎదుగుతుంటే ఆడవడం, అది వాడి కర్మ అది, దాన్ని మనం ఏం చేయలేం. అలా అని చెప్పేసి మనం ఎదగడం మానేయద్దు. మీ సెల్ఫ్గా మీరు ప్రమోట్ చేసుకోండి. మీరు ఒక మనిషికి అందరికీ మంచి చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు ప్రమోట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మంచి చేయాలనుకుంటే మంచి చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎందుకు పెట్టారు, మీరు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మంచి పని చేయడానికి మంచి చేసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోవచ్చు. కానీ ఇది నేను చేసేది ఇప్పుడు నా సెల్ఫ్ ప్రమోషన్ కాదండి. నేను జస్ట్ చలివేంద్రం పెట్టాను అనేది ఒక టైప్ ఆఫ్ పబ్లిసిటీ. ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నాను అంటే,
నన్ను చూసి ఒక 10 మంది పెడతారు. అలా ఉపయోగం ఉంది కాబట్టి నేను పబ్లిసిటీ చేస్తాను. అంతేగాని నాకేదో పేరు రావాలని, నాకేదో వచ్చేయాలని కాదు. దీనివల్ల ఉపయోగం ఉంది కాబట్టి నేను చలివేంద్రం పెడుతున్నానని చెప్పి పెడుతున్నాను. సో ఇట్లాగే ఇప్పుడు నేను నా ఏరియా వరకే నేను దాహం తీర్చగలను. అంతేగాని నేను ఇక్కడ గుడివాడ మొత్తం నేను దాహం తీర్చలేను. కాబట్టి నేను ఇట్లా వీడియో పెట్టి మీరందరినీ పెట్టమని నేను కోరటం వల్ల 10 మందిలో ఒక్కళ్ళన్నా పెట్టినా నేను ఇంకా ఎక్కువ మందికి నేను దాహం తీర్చగలను అవుతాను. వాళ్ళ దాహం తీరుస్తూ ఉంటారు. సో నేను పెట్టమని మళ్ళీ కొంతమంది ఈగోలు ఉంటాయి. రామకృష్ణ పెట్టమంటే నేను పెట్టాలా, చేయాలంటే చేయాలా, ఇందాక చెప్పా చూడండి. సో అవన్నీ పట్టించుకోను. అది మీ ఇష్టం. పెడితే పెట్టండి, కానీ పెడితే చాలా మంచిది. నేను కూడా ప్రతి సంవత్సరం మా నాన్నగారు చింత పొండరం గారి పేరు మీద పెడుతున్నాను. ఈ సంవత్సరం మా తాతగారు స్వర్గస్థులైన మా తాతగారు అంటే మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఆయన పేరు మీద కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ బతుకున్నప్పుడు చాలామందికి సహాయం చేశారు, చాలామందికి సపోర్ట్ చేశారు, లేని వాళ్ళందరికీ ఎంతో హెల్ప్ చేశారు, చాలా చేశారు. సో వాళ్ళని నేను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ స్ఫూర్తితో ఈ చలివేంద్రం పెడతాం జరుగుతుంది. ఇంకా నేను కొన్ని చేస్తాను, అవి నేను మీకు చెప్పను. తెలిసిన వాళ్ళకి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, కానీ అది చెప్పను. ప్రస్తుతానికైతే ఈ రోజుకి నేను ఒకటే కోరుకునేది, మీరు ఎవరిని పట్టించుకోవద్దు. మీ ఏరియాలో చలివేంద్రం పెట్టండి, 10 మందికి దాహం తీర్చండి. ఇంకో విషయం, లాస్ట్గా ఇంకో విషయం, చలివేంద్రం పెట్టేటప్పుడు వేరే ఏదైనా మంచి పని చేసేటప్పుడు చాలామంది చేస్తున్న ఏంటంటే పొలిటికల్ లీడర్స్ ఫోటోలు పెట్టుకుంటారు. ఇంకొకటి, మీ నాన్నగారి ఫోటో మీరు పెట్టుకున్నారు, మీ ఫోటో పెట్టుకున్నారు, ఏం పబ్లిసిటీ అవసరం లేదన్నప్పుడు మీ ఫోటో ఎందుకు, మీ నాన్నగారి ఫోటో ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఈ క్వశ్చన్ అన్న వాళ్ళు కూడా ఉంటారు, అనుకునే వాళ్ళు ఉంటారు, అడిగే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ నేను నా క్వశ్చన్ ఇప్పుడు మీ అందరి క్వశ్చన్ నన్ను వేయచ్చు, కానీ నేను ఇప్పుడు మీ అందరూ అలా అనుకునే వాళ్ళకి నేను క్వశ్చన్ వేస్తాను. మరి పొలిటికల్ లీడర్స్ ఫోటోలు ఎందుకు పెడుతున్నారు? చలివేంద్రం పెట్టినప్పుడు ఈ పొలిటికల్ లీడర్స్ పేర్లు ఎందుకు పెడుతున్నారు? మీరు అభిమానించే బయట వాళ్ళ ఫోటోలు ఎందుకు పెడుతున్నారు? చనిపోయిన మీ నాన్నగారి ఫోటోలు ఎందుకు పెడతలేదు? మీ ఫోటోలు మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు? అంటే పబ్లిసిటీ మీరు చేసే మంచి పనికి పబ్లిసిటీ వేరే వాళ్ళకి ఇవ్వాలా? వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలా? మిమ్మల్ని ఇంత పెంచి, మిమ్మల్ని ఇంత పెంచి మిమ్మల్ని ఈ స్థాయికి మీరు ఈ చలివేంద్రం పెట్టారు అంటే, మీరు ఈ చలివేంద్రం పెట్టి ఒక స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం మీ నాన్నగారు, వాళ్ళ వెనకాల ఉండే మీ తాతగారు వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, వాళ్ళు కానీ వాళ్ళే పెట్టుకుని చేయండి. లేదంటే చేయదు, లేదంటే మీ ఇష్టం. అది నా క్వశ్చన్ ఏంటంటే, అసలు పొలిటికల్ లీడర్స్ పేర్లు కానీ, మీరు అభిమానించే వాళ్ళు ఫోటోలు కానీ, పేర్లు కానీ మనం ఎందుకు వాడుకోవాలి? వాళ్ళు ఎందుకు మనం చేసుకోవాలి? మన ఇంట్లో మనుషుల్ని మనం ఎందుకు పెట్టుకోకూడదు? అదండి, దీన్ని మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు పొలిటికల్ లీడర్స్ పేర్లు, ఆ ఫోటోలు పేర్లు, వాళ్ళకి బదులు మన ఇంట్లో వాళ్ళ పేర్లు, మీ నాన్నగారి పేరు కానీ, మీ స్వర్గస్థులైన మీ నాన్నగారు కానీ, మీ తాతగారు కానీ, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు పెట్టుకోకూడదు? దీన్ని కొంచెం పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోవద్దు. ఇక్కడ ఎవరిని నేను ఇది పరిచయం మాట్లాడలేదు. నా ఉద్దేశం అయితే నేను చెప్పాను. అదే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.